హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ లైఫ్. నేను మీ రేణుక. ఇక్కడ మా ఇంటి ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేము ఎందుకు నిల్చున్నాము, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాము అని అంటే, ఆ రోజు మా ఊళ్ళో కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయండి. కృష్ణ భగవానుడు తరలి వస్తున్నాడు. ఊరంతా కూడా ఊరేగింపుకు వెళ్ళదీశారన్నమాట దేవుణ్ణి. ఆ దేవుడు వస్తున్నాడని చెప్పి దేవుడికి పలహారాలు ఇవ్వడానికైతే మేము మా ఇంటి ముందు నిల్చున్నాము. ఎప్పుడో కృష్ణాష్టమి అయిపోతే ఇప్పుడు చెప్తుంది ఏంటా అని అనుకుంటున్నారేమో. ఇదైతే నేను ఎప్పుడో తీసుకున్న వీడియో, కానీ పోస్ట్ చేయడం మాత్రం చాలా లేట్ అయిపోయిందండి. ఇట్స్ టూ లేట్. నా ఆలస్యానికైతే క్షమించాలి మీరు. ఇక్కడ చూడండి, వీళ్ళంతా కూడా మా ఇంటి పక్కన ఉండే అబ్బాయిలు. నన్నైతే అక్క అక్క అని పిలుస్తుంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ కూడా. వీళ్ళైతే ఉట్టి కొట్టడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అక్కడ చూస్తున్నారనమాట. సో తర్వాత మేము దేవుడి ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ జరిగిందంతా కూడా మేము చూడాలి అని అనుకున్నాము. ఫస్ట్ అయితే మా హస్బెండ్ని పంపించామండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వీడియో షూట్ చేయమని చెప్పి తనైతే వచ్చి వీడియో తీసుకొని అయితే వచ్చాడు. ఇదైతే నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఉట్టి కొట్టడం అయిపోయిన తర్వాత ఇలా పైపుకి తినుబండారాలన్నీ కూడా పైన కడతారు కదా. పిల్లలందరూ కూడా దాన్ని ఎక్కి ఆ తినుబండారాలని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ పైపు మొత్తం కూడా ఆముదం రాస్తారండి. వాళ్ళు పైకెక్కడానికి ట్రై చేస్తూ ఉంటే ఆముదము జారిపోతూ ఉంటుంది కదా. పైకి ఎక్క కిందికి జారా, పైకి ఎక్క కిందికి జారా, ఇలా అవుతూ ఉంటుంది. అసలు చాలా సరదా, అంటే సరదాగా అనిపిస్తుందండి చూడడానికైతే. అలా జారి జారి లాస్ట్కి అయితే ఏదో ఒకలాగా పైకి ఎక్కి ఆ తినుబండారాలను అయితే లాగేస్తారు. ఆ తినడానికైతే అక్కడ చూడండి గొడ్డాలు, బజ్జీలు, ఇంకా చక్రాలు ఏవేవో అయితే కడుతున్నారు. మా ఊళ్ళో ఏది జరిగినా కూడా ఈ సెంటర్లోనే జరిపిస్తారండి. ఈవెన్ బతుకమ్మ ఆడినా కూడా, ఇంకా ఏది జరిగినా కూడా ఈ సెంటర్లోనే జరిపిస్తారు. మా ఇంటి పక్కనే ఉంటుంది. మేము డాబా మీదకి ఎక్కి చూస్తే కనుక మాకు ఈజీగా కనిపిస్తుందండి, చాలా క్లియర్గా. కానీ ఇదైతే ఇంటి మీదకి ఎక్కి చూడడం కాదు, డైరెక్ట్గా వచ్చి అయితే చూడాలనుకున్నాము. కానీ ఫస్ట్ అయితే ఇంటి ముందుకి దేవుడు వస్తున్నాడు కదా, దేవుడికి పలహారాలు ఇచ్చిన తర్వాత అయితే మేము ఇక్కడికి వచ్చి ఈ జరిగే సందడి అంతా కూడా చూడాలి అనుకుంటున్నాము. మీకు కూడా చూపిస్తాను. దేవుడికి ఫలహారం ఇవ్వడానికైతే మేము మా ఇంటి ముందు రెడీగా నిల్చున్నామండి. మా మమత అయితే ప్లేట్లో పలహారం అయితే పట్టుకొని రెడీగా ఉంది. ఇలా మేము కొబ్బరికాయ, పప్పు, పంచదార, కొద్దిగా తోచినంత కానుకైతే ఇస్తారు అందరూ కూడా. దేవుణ్ణి అయితే ట్రాక్టర్లో ఊరేగిస్తున్నారండి. అలా ఇల్లు దాటి ఇల్లు అయితే వచ్చేస్తుంది ట్రాక్టరు. అందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళైతే పలహారాలు, కానుకైతే దేవుడికి ఇస్తారు. మా ఇంటి ముందు వరకు వచ్చేసిందండి. సో వాళ్ళు ఉన్నారు చూడండి, ట్రాక్టర్ ముందు ముగ్గురు ఉట్లు పట్టుకొని నిలబడ్డారు కదా, అవి ఉట్టి కొట్టడానికండి. కుండలు అంటే కుండలు అనకూడదంట, ఉట్టినే అనాలి. అలా మూడు ఉట్లు అయితే కడతారు. ఒకటి పెద్దది, ఒకటి మీడియం సైజు, ఇంకొకటి చిన్నది. చూడండి, ఇవైతే పైన వేలాడదీస్తారండి. అవైతే కొట్టాలి. ఇక్కడ చూడండి డప్పులు కొడుతున్నారు కదా, ఇలా డప్పుల చప్పుడుతో దేవుణ్ణి బయటికి వెళ్ళదీస్తారండి. ఇలా వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ వెళ్తుంటే వెనకాల మాత్రము దేవుడు ఊరేగింపు వస్తూ ఉంటుందన్నమాట. ఏ పండగ జరిగినా కూడా, ఏ దేవుడు ఊరేగింపు జరిగినా కూడా ఇలాగే జరుగుతుందండి మా ఊళ్ళో. దేవుడు ఊరేగింపు అయితే మా ఇంటి ముందు వరకు వచ్చేసిందండి. మేమైతే దీనికోసమే ఇప్పటి వరకు కూడా మా ఇంటి ముందు వెయిట్ చేసాము. ఇప్పుడైతే మేము ఫలహారాలు అయితే ఇందాక పట్టుకొని ఉంది కదా మా మమత, ఆ ఫలహారం అయితే దేవుడికి ఇస్తుంది. ఇప్పుడు అదైతే పంతులు గారికి ఇస్తుంది. పంతులు గారు అయితే తీసుకొని ఆ కొబ్బరికాయనైతే దేవుడి దగ్గర కొట్టి మళ్ళీ మాకు అందులోంచి కొద్దిగా అయితే ఇస్తాడు. ఇలా ప్రతి పండగ కూడా ఏదో ఒక దేవుడు ఊరేగింపు అయితే జరుగుతూనే ఉంటుందండి మా ఊళ్ళో కంపల్సరీ. ఇదైతే నేను ఇక్కడ ఈ ఊళ్ళోనే చూశాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో మాత్రం ఏ దేవుడు ఊరేగింపు అయితే జరగకపోయేదండి ఎక్కువగా. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇదైతే చూస్తున్నాను. నాకు అయితే చాలా బాగా అనిపిస్తుంది.
ఇలా దేవుడు ఊరేగింపు వచ్చిన ప్రతిసారి మేము ఇలా ఇంటి ముందు నిలబడి దేవుడికి ఫలహారం అయితే ఇస్తామండి. మేము ప్లేట్లో హారతి కర్పూరం బిళ్ళలు పెట్టాం కదా, అదైతే దేవుడికి హారతి ఇచ్చి మళ్ళీ అదే హారతి పళ్ళాన్ని అయితే మాకు ఇస్తాడు పంతులు గారు. మేమైతే ఆ హారతి ఆరిపోకుండా ఇంట్లోకి నెమ్మదిగా ఒక్కొక్క బిళ్ళ వేసుకుంటూ దేవుడి వరకు అయితే ఇంట్లోకి వెళ్ళి అది దేవుడి ముందైతే పెట్టుకుంటాము. చూడండి కృష్ణుడు ఎంత బాగా అలంకరించారు కదా దేవుణ్ణి పూలమాలలతో, చాలా బాగుంది చూడడానికైతే. ఇక్కడైతే ఉట్టి కొట్టడానికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తాడుకైతే ఇందాక చూపించిన 3 ఉట్లు ఉన్నాయి కదా, ఆ ఉట్లనైతే ఈ తాడుకు వేలాడదీస్తారు. అలా తర్వాత అయితే ఒక్కొక్కరుగా కర్ర తీసుకొని అయితే ఉట్టిని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడైతే ఆ తాడుని పైకి పట్టుకొని లాగుతూ ఉంటారు అందకుండా. కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే ఆ కర్రకి ఉట్టి అయితే తగిలి పగిలిపోతుంది. అసలు ఉట్టి ఎందుకు కొడతారు అనేది తెలుసా? అసలు ఉట్టి కొట్టడం వెనకాల దాగి ఉన్న పరమార్థం ఏంటి, దాని వెనుక ఉన్న దైవ రహస్యం ఏంటి అంటే, ఉట్టి కొట్టడం అంటే మనుషుల్లో ఉన్న స్వార్థాన్ని, మొండితనాన్ని బయటకు తీసి వాళ్ళలో ఉన్న అహంకారాన్ని మొత్తం కూడా వెన్న రూపంలో తీసుకోవడం అని అర్థం. మరి ఒకరి మీద ఒకరు త్రికోణాకృతిలో నిల్చొని ఉట్టిని కొడతారు కదా, అలా ఎందుకు కొడతారు అంటే, శ్రీకృష్ణుడు తన చిన్నతనంలోనే తన అన్న బలరాముడు స్నేహితులతో కలిసి వెన్నను దొంగిలించడానికి వెళ్ళి ఆ వెన్నను మొత్తం కూడా తినేవాడంట. అలా శ్రీకృష్ణుడు వెన్నను మొత్తం దొంగిలించి తినేస్తున్నాడని చెప్పి గోపికలు ఆ ఉట్టినైతే అందకుండా చాలా పైకి కట్టేవారంట వెన్నకుండల్ని. సో అలా కృష్ణుడు వెన్నను దొంగిలించడానికి వెళ్ళినప్పుడు అవి అందకుండా ఉండడంతో వాళ్ళన్న స్నేహితులతో కలిసి త్రికోణాకృతిలో ఒకరి మీద ఒకరు నిల్చొని అది అందే వరకు కూడా అలా నిల్చొని ఆ ఉట్టిని అందుకొని కుండను పగలగొట్టుకొని వెన్ననైతే తినేవారంట. అందుకని ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఒకరు అందకుండా దాన్ని పైకి లాగుతూ ఉంటారు కదా, అది అందుకోవడం కోసం అయితే అలా త్రికోణాకృతిలో నిలబడి కొడతారు. అందరూ కూడా ఎంత సరదాగా ఎంత చురుగ్గా ఉట్టి కొడుతున్నారో చూడండి. చిన్న పెద్ద తేడా అనేది లేకుండా అందరూ కూడా ఉట్టి కొట్టడంలో అయితే పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళు ఉట్టి కొట్టడానికైతే ట్రై చేస్తున్నారు. పాపం వాళ్ళు ఉట్టి కొడుతూ ఉంటే వాళ్ళ మీద అయితే నీళ్లు చల్లుతూ ఉన్నారు. ఆ నీళ్ళకైతే వాళ్ళకి ఆ ఉట్టి ఎక్కడుందో కూడా కనపడట్లేదు. పాపం అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు అందరూ నీళ్లు చల్లగానే. అలా కొడుతూ ఉంటే ఆ ఉట్టినైతే అందకుండా ఎదురుగా ఉన్న వాళ్ళైతే దాన్ని పైకి లాగుతూ ఉన్నారు. అలా లాగగా ఎక్కడో ఒక దగ్గర అయితే ఆ కర్రకి తగులుతుంది, ఉట్టి అయితే పగిలిపోతుందండి. ఇది చూడడానికి మేమైతే ఇంట్లో పని కూడా మొత్తం ఆపేసి ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నాము. చూడడానికైతే భలే సరదాగా అనిపిస్తుందండి అసలు. ఇలా కొడుతూ ఉంటే ఎవరికో ఒకరికైతే ఆ ఉట్టి అయితే తగిలి పగిలిపోయి ఆ పెంకులు కింద పడతాయి కదా, అలా కింద పడ్డ పెంకులను అయితే తీసుకెళ్ళి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు దేవుడి దగ్గర పెట్టుకుంటారండి. అలా పగిలిన పెంకుల్ని దేవుడి దగ్గర పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది అని అయితే నమ్ముతారు. అందుకని పెంకుల్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకుంటారు. చూడడానికైతే భలే సరదాగా అనిపిస్తుందండి. మీరు కూడా చూడండి. పగిలిందండి ఉట్టి చూడండి కింద పెంకులు పడ్డాయి. అందరు కూడా ఆ కింద పడ్డ పెంకుల్ని ఏరుకుంటున్నారు. ఉట్టి కొట్టడం అయిపోయిన తర్వాత ఇలా పైపుకి పైన కట్టిపెట్టిన తినుబండారాలు ఉన్నాయి కదా, ఆ తినే వాటిని లాక్కోవడానికైతే అందరూ కూడా పైపు ఎక్కడానికైతే ట్రై చేస్తున్నారు ఇక్కడ. కానీ అయితే కుదరడం లేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చూపించాను కదండి, ఆ పైపుకు మొత్తానికి కూడా ఆముదం రాస్తున్నారు. ఎందుకంటే పైకి ఎక్కుతూ ఉంటే అది జారాలి. అలా జారుతూ ఉంటే ఎక్కడంలోనే ఉంది కదా ఆ కిక్, ఆ థ్రిల్. చూడండి భలే సరదాగా అనిపిస్తుంది చూడడానికైతే. ఎంతమంది ట్రై చేస్తున్నారో చూడండి. అది ఎంత ట్రై చేసినా అందకపోయేసరికైతే ఒకరి మీద ఒకరైతే నిల్చొని అందుకోవడానికైతే ట్రై చేస్తున్నారు ఇప్పుడు.
సో దీని వెనకాల కూడా ఒక పరమార్థం అయితే ఉంది కదండి. ఏ ఒక్కరు కూడా ఒక్కరితో అయితే విజయం అనేది సొంతం కాదు కదా. ఒక విజయాన్ని సాధించడానికైతే అందరూ కూడా కలిసి కట్టుగా ఇలా ఒకరి సహకారం ఒకరు తీసుకొని ఇలా విజయం సాధించడంలో ఉండే ఆ గొప్పతనమే వేరు కదా. చూడండి అవైతే అందాయి మొత్తానికి. అది వాటిని లాగి కింద పడేస్తున్నాడు ఆ అబ్బాయి. అలా అందిన వాటిని కింద పడేస్తూ ఉంటే కింద ఉన్న పిల్లలైతే వాటిని తీసుకొని తింటున్నారండి. దీనితో కృష్ణాష్టమి వేడుకలైతే కంప్లీట్ అయిపోయినట్లే. నేనైతే నా వ్లాగ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మిమ్మల్ని కలుస్తాను. నేనైతే కొత్తగా ఈ ఛానల్ అయితే పెట్టుకున్నానండి, మీకు తెలిసిన విషయమే. నన్ను సపోర్ట్ చేయాలని అనుకుంటే మాత్రము నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.